ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా బైక్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బైక్లను తొలగించి ఇంజన్ నంబర్లు మార్చడంతో పాటు విడిభాగాలుగా చేసి విక్రయిస్తున్న 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 బైకులు 21 ఇంజన్లు భారీగా విడిభాగాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చోరీ వాహనాలు కొనుగోలు చేసే సేమ్ ఇంజన్ నెంబర్ తో ఇంజన్ దొరికినాయి, సైలెన్సర్, బాడీ, చేసిస్, పెట్రోల్ ట్యాంక్ ఇవన్నీ దొరికినాయి. ఇతను మోడస్ ఆపరెండి ఏంటి అంటే ఇతను ఇప్పుడు ఒప్పుకున్నారు దాదాపు 20-25 దొంగతనం ఇతను చేశారు. ఇంతకుముందు ఇతను ఏం చేశారంటే ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ కొనుక్కొని వాళ్ళకి ఓపెన్ చేసి మంచి పార్ట్ ఉంటే అమ్మేవారు. ఇతను కొంచెం బైక్ మెకానిక్స్తో ఇతను పరిచయాలు అయినాయి, జనాలకు కూడా తెలిసిన ఇతని దగ్గర ఏదైనా స్పేర్ పార్ట్స్ దొరికాయి. దానిలో ఆశపడి ఇతను దొంగతనం స్టార్ట్ చేశారు. దాదాపు మనం పట్టణంలో రిమ్స్లో చుట్టుపక్కల ఇతను 20-25 బైక్స్ దొంగతనం ఇతను ఒప్పుకున్నారు. ఆ బైక్ దొంగతనం చేసిన తర్వాత అదే రోజు ఇతను బైక్ తీసుకొని ఇతను గెరాజ్లో తీసుకొని ఇతను హెల్పర్ సయ్యద్ కలీం, కిలా అతన్, సయ్యద్ సర్దార్ బిన్ మొహమ్మద్ కిలా, మొహమ్మద్ మనన్ రామ్నగర్, షెహబాజ్ అలీ కేఆర్కే కాలనీ, వీళ్ళ 5 సహాయంతో ఇతను బైక్స్ కి మొత్తం ఓపెన్ చేయడం, దానిలో ఈ డివైసెస్ తో ఆ నంబర్స్ తో ABCD 1 2 3 తో ఆ కొత్త నంబర్ వేయడం, మళ్ళీ కొత్త బైక్ తయారు చేయడం, ఇతను ఆ పని స్టార్ట్ చేశారు. మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేశారు. దీనిలో ఒక బైక్ ఎట్లా దొరికినాయి అంటే ఒక ఫైనాన్స్ లో ఒక పర్సన్ ది బైక్ ఉండేది, ఆ ఒక యాక్సిడెంట్ ఉన్న వెహికల్ ఇంజన్ దొరికినాయి. ఆ ఫైనాన్స్ అయిన బైక్ కి ఇతను ఆ ఇంజన్ నెంబర్ గుర్తించారు యాక్సిడెంట్ అయినా. సో దట్ ఆ ఫైనాన్స్ వల్ల వస్తే కూడా బైక్ దొరకట్లేదు అని చెప్తారు. సో అట్లా కూడా ఫైనాన్స్ కంపెనీ కూడా మోసం చేశారు. ఈ దాదాపు 25 బైక్స్ ఇతను ఒప్పుకున్నారు. ఇప్పుడు అది కొంచెం కష్టం ఐడెంటిఫై చేయాలి ఏ బైక్ ఏంటి, ఎందుకంటే ప్రతి బైక్ లో ఇతను అది కొట్టించారు, ఆ కొత్త ఇంజన్ నెంబర్